ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి చేరు ఉన్న మీకును చూస్తున్న ప్రేక్షకులకును అనేక మంది కుమారుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో అతిక్రమములు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ అంశాన్ని మనం ధ్యానం చేయటం ముందుకెళ్తున్నాం. ఈ అతిక్రమములు అనేవి ఏమిటని ఆలోచించినప్పుడు దేవునికి మనకును మధ్య విరోధంగా చేసిన అడ్డంకులు లేక పనులు లేక ఆలోచనలు లేక తలంపులు క్రియలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విరోధంగా మన పితరుడైన ఆదాము దేవునికి విరోధంగా పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం తీసుకుని వచ్చాడు. దీని వలన శిక్ష అనేది భూమి మీద తీసుకుని వచ్చాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈ మరణం అందరికీ సంప్రాప్తం భూమి మీద అయింది. అయితే ఈ అతిక్రమణ అనే విషయాన్ని మనం ఉపమానంగా జ్ఞాపకం చేసుకుంటూ మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో 9-13 వచనాల్లో ఒక రాజు ఒక ప్రవక్త వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణను లేక సంభాషణను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలుడు కనాను నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత కనాను భూభాగాలు వారికి పంచి దేవుడు ఇచ్చిన తర్వాత యెహోషువ ద్వారా వారు అక్కడ నివాసం చేస్తున్న క్రమంలో వారికి ఆలోచన కలిగింది. ఇశ్రాయేలుకి ఏంటి ఆలోచన? మా క్షేమాన్ని, మా సమస్తాన్ని, మా ఉపకారాలు, మేము మేలులు పొందాలి, లేదా మేము చెప్పుకోవాలి, మా కష్టాలు చెప్పుకోవాలి, మాకు సాయం చేయాలి అనేటువంటి తలంపులు వారికి వచ్చినాయి. మాకు ఒక వ్యక్తి కావాలి, మానవుడు. ఇప్పటి వరకు పరలోకమందున దేవుడు మాకు చేసుకుంటూ వచ్చాడు, కానీ ఆయనతో మాట్లాడాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అయితే మనుషులైతే మరి మాలో ఒక ప్రత్యేకించి ఒక రాజు అయితే మేము ఏ టైం అయినా ఏ సమయాన్ని వెళ్ళి మేము చెప్పుకునే వారం ఉంటాం. కాబట్టి మాకు ఒక రాజు కావాలన్న ఆలోచన వాళ్ళకి కలిగి సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు ఆ విషయాన్ని విని వారి విషయాన్ని ఆలోచన చేసి చాలా ఆయన విచారపడి దుఃఖపడి అన్నాడు, ఇశ్రాయేలుల దేవుడు మహోన్నతుడు కదా, కనానులో మీరు ప్రయాణం చూడండి, కనాను రావడానికి మార్గదర్శకుడుగా చూడండి, మోషేను యెహోషువను మీకు అప్పగించి మరి మీ మార్గ మధ్యంలో ప్రతి అవసరత మీకు తీర్చి ఆహార వస్త్రములు సమస్త పానీయములు మరి నీరు సమస్తం కూడా అనుగ్రహించి కష్టములు శ్రమలు ఇరుకులు కూడా మిమ్మల్ని ఆదుకుని సంరక్షించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి బాటగా చేసి యొర్దాను నదిని పాయలుగా చేసి బాటగా చేసి మరి బడ నుంచి నీరు రప్పించి ఆహారం కావాలని మీరు గొడవబడితే మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించి పూరేళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళని ఇచ్చి మీ యోగక్షేమాలను చూసి ఇంతగా తీసుకుని వచ్చి మీకు భూములు పంచాడు కదా, ఆయన విడిచి మీకు రాజు కావాలా అని అడిగాడు ఆయన. వారందరూ తీర్మానం చేసుకున్నాయ్యా, ఆ దేవునితో మేము మాట్లాడాలంటే మాకు భయం, ఆయనతో చెప్పుకోవాలంటే నాయన మాకు సాహసించలేకపోతున్నాం. ప్రత్యేకించబడిన వ్యక్తులు మాత్రం ఆయనతో మాట్లాడాలి కనుక మేమైతే ఎప్పటికప్పుడు మేము మా కష్టాలు సుఖాలు చెప్పుకోవడం రాజు కావాలని అడిగినప్పుడు ఆ రాజు అయితే మా కష్టాలకు సాయం చేస్తాడని అడిగారు. ప్రియులరా, అక్కడ వాళ్ళ ఆలోచన చూడండి. పరలోకమందున్న దేవుడు వారిని ప్రేమించి వారి అవసరాలు తీర్చి వారిని అంతగా కాపాడి సంరక్షించి కనానులో 7 భాగముల వారి జాతులు వారి నాశనం చేసి వాళ్ళకి ఆ రాజ్యాలు అప్పగిస్తే వాళ్ళు కలిగినట్టు ఆలోచన ఎటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు దుఃఖాక్రాంతుడైపోయాడు. విషయం విన్న తర్వాత దేవునికి చెప్పలేక చెప్పాడయ్యా, దుఃఖపడుతూ చెప్పాడు ఈ విషయాన్ని. అప్పుడు దేవుడు కూడా అన్నాడు, సరే వాళ్ళు చెప్పినట్లుగా కానీ అని చెప్పగానే అప్పుడు అయ్యా నీ చిత్తమేంటని అడిగినప్పుడు కీషు కుమారుడైన బెంజమీను గోత్రుడైన సౌలున్నాడు కదా, అతని రాజుగానే ఏర్పాటు చేయి, నువ్వు వెళ్ళి తైలపు కొమ్ము తీసుకొని వెళ్ళి అతను గాడిదలు వెతకడానికి వస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని
మరి అతన్ని కనుక్కొని అతను అభిషేకించమని చెప్పినప్పుడు అలాగనే చేశాడు ప్రియులారా. సౌలు పరిపాలనలో 40 సంవత్సరాల పరిపాలన సాగించాడు. కానీ మొట్టమొదటిగానే అతడు పొరపాటు చేశాడు. ఏంటంటే సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు అతన్ని పరీక్షించడానికి ఫిలిష్తీయులను రేపి వారి మీద యుద్ధాన్ని పంపించాడు. పంపినప్పుడు మాదిరి ప్రకారం జ్ఞాపకం చేసుకుని యుద్ధం చేయాలన్నా, ఈ కార్యక్రమం చేయాలన్నా ఇశ్రాయేలులు దేవునికి చెప్పి చేయాలి, మనవి చేయాలి. కనుక మనవి చేసుకోవడానికి, దేవునికి చెప్పడానికి ప్రవక్తను ఎత్తికినప్పుడు ప్రవక్త వారికి అందుబాటులో లేదు. 5 దినాలు కనిపెట్టాడట. 5 దినాల వరకు ఆయన లేడట. కనుక రాజుగారు ఏమన్నాడంటే, చూడండి, ప్రవక్త చేయవలసిన పని అతనే చేశాడు. అక్కడ ఏంటండి, సమాధాన బలును దహన బలు నాకు తీసుకుని రండి. చూడండి, శత్రువులు ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చేసారు. మిక్మషులో దిగిపోయారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నా మీద పడిపోతారు. ఇప్పుడు 5 దినాలు నేను కనిపెట్టాను కదా, ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చి దేవుని దహన బలి చెల్లించి వెను తిరగగానే సమూయేలు అక్కడ ప్రత్యక్షమాడి, ప్రియులారా, రాజుగారిని అడిగాడు, నీవు చేసిన పని ఏమిటని. అందుకు సౌలు అన్నాడు, నా జనులు చెదరపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో దిగి ఉన్నారు కనుక నేను వారిని చూచి యెహోవాను శాంతింపచేయుటకు నేనే కార్యమునకు నేను పూనుకున్నానని చెప్పాడు. ప్రియులారా, ఎలా చేశాడంట? సాహసించి పని చేశాడట. అందుకు సమూయేలు ఇట్లా అంటున్నాడు, ప్రియులారా, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకు పని చేసేదివి. ఎందుకు నిరీక్షణతో కనిపెట్టలేకపోయావు? సమస్తము కలిగించిన వాడు ఆయనే కదా. దేవునికి సాధ్యము కానిది భూమి మీద ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే కదా. విశ్వాసం అనేది మీరు కోల్పోయారు. ఆయన చేస్తున్న ఉపకారాలు కూడా మర్చిపోయారు. ఎందుకు ఈ పని చేసావని మరి సమూయేలు సౌలుని అడిగాడు. ప్రియులారా, అందుకు ఏమన్నాడంటే, ఆయన ఆజ్ఞ నువ్వు గైకొనకపోయి నువ్వు అవివేకు పని చేసి ఏం చేసావంటే మరి రాజ్యాన్ని నువ్వు కోల్పోవడానికి అడుగు వేశావు. అయితే నీ రాజ్యం నిలవదు. అయితే తన చిత్తానుసారమైన ఒక మనస్సు గల వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు పరీక్షించినప్పుడు పరీక్షలో మనం ఎట్లా ఉండాలంటే మనం గెలుపొంది బిడ్డలుగా ఉండాలి. వ్యాధి కలగొచ్చు, శోధన కలగొచ్చు, బాధ కలగొచ్చు, నష్టము కలగొచ్చు, ఇరుకు కలగొచ్చు, ఇబ్బంది కలగొచ్చు, అపవాది అనేక రకాల ప్రయత్నం చేయొచ్చు, శత్రువుల మీద పడే ప్రయత్నం చేయొచ్చు, ఇరుగు పొరుగు వారు రావచ్చు, అనేక శోధనలు కలిగించవచ్చు. కానీ మన విశ్వాసము కడ వరకు నువ్వు కొనసాగించే బిడ్డలు ఉండాలి. ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు. దేవునికి నీకు విరోధంగా చేసిన అతిక్రమలు అన్నీ కూడా నీకు ప్రత్యేకించి ఒక సంచిలో ఉంటాయి. అతిక్రమలు అనేవి అవి నాకు సంచిలో దాచబడినని చెప్తున్నాడు. ప్రియులారా, యోబు మాట్లాడుతున్నాడు, మానవుడిగా లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అతిక్రమలు ప్రత్యేకించి మనకు ఉన్నాయి. అవి సంచిలో ముద్రించబడి ఉన్నాయన్నమాట. కనుక వాటిని విడిచి నీ హృదయంలోంచి వాటిని తొలగించి విశ్వాసమును కొనసాగుతూ శ్రమలోను, కష్టములోను, వ్యాధులోను, బాధలోను, చూడండి, ఇరుకులో, చూడండి, విశాలతలో కూడా నువ్వు దేవుని మరవక విడివాక నీవు అనుసరించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుకున్నాడు. ప్రియులారా, నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యము కదా. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు కదా. నీ విశ్వాసము కొనసాగించాలంటే, నీ విశ్వాసము దేవుని సన్నిధిలో ఆయన పరీక్షించే సమయము నీ మీదకి వచ్చినప్పుడు నీవెట్లా ఉన్నావు? ఫలించే ద్రాక్ష వలె ఉన్నావా? ఫలింపరాని ద్రాక్షలాగా నీవు ఉన్నావా? కారు ద్రాక్షలుగా నువ్వు జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియులారా. నీ విశ్వాసమును కొనసాగిస్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞను నీవు కొనసాగిస్తున్నావా? శ్రమ కలిగింది, శత్రువులు వచ్చారు, భయపడిపోయి ఆ పని చేశాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు నేను ఏం చేశాడు అతను ఆలోచన ఏంటంటే, నేను యెహోవాకే దహన బలి చెల్లించాను కదా అంటాడు. యెహోవాకు దహన బలి చెల్లించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ప్రవక్తలు ఎందుకండి? యాజకులు ఎందుకండి? చూడండి, పరిచారకులు ఎందుకండి? సేవకులు ఎందుకండి? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. సేవకుడు పని చేయాలి, పరిచారకులు పని చేయాలి, యాజకులు పని చేయాలి, ప్రవక్తలు పని చేయాలి. కానీ ఈయన ఏం చేశాడండి?
వారు చేయవలసిన పనిని రాజు చేశాడు ప్రియులారా. ఇది అతిక్రమం కాదా? కవర్ చేసుకోవడానికి నేను యెహోవాకే దాన బలి చెల్లించానంటాడు. శత్రులంట మెక్కవశంలోకి వచ్చేసారట. వారు ఏదో సమయాల మీద పడిపోతారని 5 రోజులు కనిపెట్టాడంట. మరి ప్రవక్త అయిన సమూయేలు గారు దొరకలేదని చెప్పి అతడే ఈ పని చేశాడంట ప్రియులారా. ఆలోచించేద్దాం. సామెత ఉందండి ఒకటండి. ఏంటా సామెత అండి? సహజంగా కుక్క చేయవలసిన పని గాడిద చేయడానికి వెళ్ళేది ప్రియులారా. కుక్క అది కాపలా కాస్తుంది. అది చూడండి, దొంగలు వచ్చినప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, మురుగుతుంది ప్రియులారా. యజమాని మీద అలిగంట, కుక్క ఏంటి మౌనంగా ఉందంట. కానీ అది చేయలేదు కదా. నాకు గొప్ప వస్తుంది, యజమానాన్ని మెచ్చుకుంటాడని చెప్పి అది దొంగలు వచ్చే సమయంలో గాడిదర అది రంకెలు వేసి వండర పెట్టిందంట. అర్ధరాత్రి సమయం లేచి విని లేచి యజమాని లేచి గాడిదను బాదాడు ప్రియులారా. ఈలోగా దొంగలు వచ్చారు, పట్టుకుని వెళ్ళిపోయారు. జ్ఞాపకం ఉందా? ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. రాజు చేయవలసిన పని రాజు చేయాలి. ప్రవక్త చేయవలసిన పని ప్రవక్త చేయాలి. దేవునికి విరోధంగా నీవు ఆలోచించినా, దేవునికి విరోధంగా ఏ పని చేసినా, దేవునికి విరోధంగా అదే తలంపు కలిగిన ఏ క్రియ చేసినా కానీ అది దానివల్ల నీకు ఆశీర్వాదం లేదు, శాపమే తెచ్చుకుంటావు ప్రియులారా. కనుక సృష్టికర్తకు వ్యతిరేకంగా ఏ తలంపు కానీ పని కానీ చేసినా అది అతిక్రమణ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. సమూయేలు సౌలును పిలిచి, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచుటకు యెహోవా నన్ను పంపెను గనుక యెహోవా మాట వినుము. సైన్యముల గదపి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకులు వారికి విరోధులుగా నడిచి వారి మీద పడ్డారు. ఎవరి మీద అండి? ఇశ్రాయేలు మీద పడ్డారు. నీవు పోయి కనికరింపక అమాలేలును హతము చేయము, పురుషులను స్త్రీలను బాలులను పసిపిల్లలను ఎద్దులను అందరినీ కూడా వధించేయమన్నాడు. గొర్రెలను కూడా, ఒంటెలను గార్ధాబొమ్మలు కూడా తీసేయమన్నాడు. అంతేకాదు వారికి కలిని అంతా కూడా విస్తారంగా తీసేయమన్నాడు, పాడు చేసేయమన్నాడు. ఎందుకంటేనట ఇశ్రాయేలు ప్రయాణములో వారు అడ్డంకు కలిగించి అమాలేకులు ఇశ్రాయేలును ఇబ్బంది పెట్టారు కాబట్టి అది ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. కాబట్టి అమాలేకులు ఆ ప్రదేశం నుంచి తొలగించేయడానికి వాళ్ళు ఏం చేయమన్నాడండి? వాళ్ళు వధించేయమని చెప్పాడు ప్రియులారా. కానీ సౌలు ఏం చేశాడు? రాజు అనే సౌలు మొదటి తప్పు ప్రవక్త చేయవలసిన పని అతడు చేశాడు, దహన బలి. రెండవది అమాలేకులు తీసేయమని చెప్తే అక్కడ ఏది ఆశించొద్దని చెప్తే ఆయన చేశాడండి. అమాలేకులో కెనీయులు అనేవాడు కొంతమంది మరి నివాసం ఉండాలని చెప్పి వారికి రహస్యంగా కబురు చేసి, మీరు రాత్రి సమయంలో ఎక్కడి నుంచి మీరు తప్పించుకుని వెళ్ళిపోండి, నేను అమాలేకుల్ని నేను వధించడానికి బయలుదేరి వస్తాను కబురు చేశాడు. ఈ వార్త అమాలేకులు కొంతమంది విని వారు కూడా కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఏం చెప్పాడండి? వారిలో ఏ శేషమైన వదలు పెట్టద్దని చెప్పాడు. బాలురు కానీ, పసిపిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, గార్ధాబొమ్మలు కానీ, ఒంటెలు కానీ ఏదైనా ఉంచడానికి వీలేదని చెప్పాడు ప్రియులారా. 2 విషయాలు కూడా అతడు సరిగ్గా చేయలేదు. కాబట్టి రాజ అధికారాన్ని అతడు కోల్పోవడానికి పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి తప్పు చేసినప్పుడు ఏమన్నాడండి? ఒకే ఒక మాట చెప్పాడు, అయితే రాజ్యము నిలవదు, అయితే తన చిత్తానుసారుడైన మరి మనస్సు కలిగిన వాడికి దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడన్నాడు. అది మొదటి తప్పు చేసినప్పుడు. మరి రెండవ తప్పు ఏం చేశాడండి? అమాలేకులను తీసేమని చెప్పినప్పుడు అందులో ఉన్న కెనీయులకు వర్తమానం పంపించి వారిని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోమని చెప్పాడు. ఈ వార్త వారు పారిపోయేటప్పుడు విషయాన్ని అమాలేకులు తెలుసుకుని వారిలో కొంతమంది శేషం పారిపోయారు. ప్రియులరా, దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. మనంతట మనముగా ఆలోచించడం, మనంతట మనముగా పురమాయించుకోవడం, మనంతట మనముగా ఏదో కవర్ చేసుకునే పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందక శాపాన్ని తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉంటాం ప్రియులారా. అందుకే మొదటి సమూయేలు 15:22-23 చెప్తున్నాడు చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన్నట్లు యెహోవా చూచి సంతోషించినట్లు
ఒకడు దహన బలులను చూచి ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడండి? బలులర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుడు కంటే మాట వినుట కూడా శ్రేష్టము. ప్రియులారా, దేవునికి విరిగిన మనస్సు కావాలి, యథార్థమైన మనస్సు కావాలి. దేవునికి అనుకూలంగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసే వ్యక్తిని ఆయన ప్రేమించేవాడు ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఈ స్థితిలో రాజు తన అధికారాన్ని పోగొట్టుకున్న వాడిగా అయిపోయాడు. అతని తర్వాత రాజ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడండి? తనకి ఇష్టానుసారైన ఒక వ్యక్తిని పిలిచి, ఆ వ్యక్తి ఎవరండి? యెషయా కుమారుడైన మరి ఆఖరు వాడైన దావీదుకు అప్పగించాడు. ప్రియులారా, బాధ్యతలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు కదా, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు కదా. మానవుని యొక్క ఆలోచనకని దేవుని ఆలోచనకి తూర్పుకును పడమర, ఆకాశమునకు భూమికిని ఎంతైతే వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లోకంలో జీవించే బిడ్డలుగా మనము ఎన్నో అతిక్రమంలో పడిపోతున్నాము, ఎన్నో విషయాల్లో పడిపోతున్నాము. మాయల్లోనూ, మాటలోను, మచ్చల్లోను, మోసంలోను, అబద్ధములోను చూడండి అనేక విషయాల్లో దేవునికి విరోధంగా మనం నడుస్తున్నాం. ప్రియులారా, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన బిడ్డలుగా లోకములు అనేక మంది ఉన్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనం, కానీ నిజమైన క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా? ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? మన అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామా? మనం ఏ స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నాం? నీ పాపములు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీవు రా, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడిగా తీర్చుకున్నట్లు నీ వ్యాజ్యము నాకు తెలియపరచమని చెప్తున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఎలా ఉన్నాయి మన అతిక్రమాలు? దేవునికి విరోధంగా మనం ఏమి ఆలోచనలు చేశాం? దేవునికి విరోధంగా ఎటువంటి తలంపులు చేసాం, ఎటువంటి పనులు చేసాం, ఎలాంటి కార్యక్రమాలు చేసాం విషయాన్ని మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నామా? వాడిని విడిచి ఒప్పుకొనివాడు వర్ధిల్లుని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక రాజైన సౌలు అతిక్రమంగా నడిచాడు, వాటిని ఒప్పుకోలేకపోయాడు. దేవుడు చెప్పింది చెప్పలేకపోయాడు, కానీ తాను వేరొక ఆలోచనతో మానవ ఆలోచన కల్పించే విషయాన్ని తెలియపరిచాడు. కాబట్టి చూడండి, రాజ్యాన్ని కోల్పోయాడు. అయినా దేవుడు వారిని ప్రేమించి, ఇశ్రాయేలుని ప్రేమించి అతనికి 40 సంవత్సరాలు ఆ రాజ్యం మీద అధికారిగా ఉంచాడు. ప్రియులారా, ఆ తర్వాత అతని స్థానంలో మరి యెషయా కుమారుడైన దావీదుకు అప్పగించాడు ఆ బాధ్యతలు. ఇశ్రాయేలు మీద 2వ రాజుగా ఆయన పరిపాలన సాగించాడు. ప్రియులారా, ఆయన పరిపాలనలో దేవునికి అనుకూలంగా నడిచాడు, ఇష్టానుసారంగా జీవించాడు, మాటని కట్టుబడిన వాడుకున్నాడు. అతడు నా ఇష్టానుసారుడు, నేను ప్రేమించిన వాడు, మరి నా ఆజ్ఞలను అనుసరించిన వాడు అని చెప్పి దావీదుకు మరి ఆయన మెచ్చుకున్నాడు, ఆశీర్వదించాడు. ఆయన వంశం నుంచే యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఉన్న అతిక్రమాలు విడిచిపెట్టేద్దాం. దేవునికి మనకునేక ఆ ఆలోచనలు, తలంపులు, క్రియలు ఏమైనా దోషాలు ఉంటే వాటిని అన్ని కొన్ని తొలగించుకుందాం. యథార్థ హృదయం కలిగి దేవునితో సంబంధం కలిగి బిడ్డలుంటే ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.